అదృష్టం కోసం ఎదురు చూడటం కష్టం, అవకాశం సృష్టించుకోవడం సులభం. తలరాత ఇంతే అని తలదించుకుంటావో, తల ఎత్తుకు తిరిగేలా తలబడతావో నిర్ణయించుకో. ప్రతి చినుకు ముత్యం కాకపోవచ్చు, ప్రతి అడుగు గమ్యం చేరకపోవచ్చు, ప్రతి మనిషి మనసుకు దగ్గర కాకపోవచ్చు, కానీ మనసుని తాకిన ప్రతి పరిచయం స్నేహంగా మారుతుంది. ప్రశాంతత అనేది ముత్యపు చిప్పలో ముత్యం లాంటిది. దానిని పొందడం చాలా కష్టం, కానీ పొందినట్టయితే మాత్రం జీవితమే ప్రకాశవంతంగా మారిపోతుంది. స్నేహం ఒక భావం, భావం ఒక జీవం, జీవం ఒక ప్రాణం, ప్రాణం ఒక రూపం, ఆ రూపానికి ప్రతిరూపం నీ స్నేహం. ప్రేమలో నిండా మునిగిన వానికి పైకి వచ్చే అవకాశమే ఉండదు. ఆ ప్రేమను తలుచుకుంటూ బ్రతకడం లేదా మరిచిపోలేక చావడం అంతే. రాసేవారికి అక్షరం విలువ, సంపాదించేవారికి డబ్బు విలువ, కష్టపడేవారికి బ్రతుకు విలువ, పండించేవారికి పంట విలువ, భవిష్యత్తు మీద ఆశ ఉన్నవారికి చదువు విలువ, లక్ష్యం ఉన్నవారికి జీవితం విలువ తెలుస్తుంది. సున్నితమైన మనసు ఉన్నవారు త్వరగా బాధపడతారు, కానీ వారి అభిమానం, ప్రేమ చాలా స్వచ్ఛంగా ఉంటుంది. స్నేహం కోసం ప్రాణమివ్వడం కష్టమేమీ కాదు, అంతటి త్యాగం చేసే స్నేహితుడిని పొందటమే కష్టం. జీవితానికి సరిపడే ప్రేమను ఇవ్వగలిగితే మనిషి దూరమైన జ్ఞాపకాల రూపంలో ఆ ప్రేమ బ్రతికే ఉంటుంది. మనకి నచ్చినట్టు బ్రతికితే చరిత్రలో కలుస్తాం, కాలానికి నచ్చినట్టు బ్రతికితే చరిత్రలో నిలుస్తాం. జీవించినా నటించినా ధర్మం తప్పకుండా ఇంగితాన్ని ఆధారంగా చేసుకొని బ్రతికితే మన బ్రతుకు మన చేతుల్లోనే ఉంటుంది. ఇష్టాలతో మొదలెట్టిన ఆటలను కష్టనష్టాల వల్ల ఆపితే ఆడలేకపోయామనే అసంతృప్తితో పాటు ఆట రాదనే అవమానాలను కూడా భరించాల్సి ఉంటుంది. ఓపికతో కూడిన అహం విజయం, తొందరపాటుతో కూడిన అహం అపజయం. నేను అనే దారిలో అవమానాలతో కూడిన స్వేచ్ఛ ఉంటుంది. మనం అనే దారిలో చేదోడుతో కూడిన స్వాతంత్ర్యం ఉంటుంది. గతాన్ని మోయకు, వర్తమానాన్ని వదలకు, భవిష్యత్తును మోహించకు, కేవలం ధర్మపరమైన కర్మను ఆచరించు. స్నేహం అందరితో చేయలేం. మంచి స్నేహం దొరకాలంటే ఒక యుగం పడుతుంది. ఎవరైతే నీలో చెడును చూశాక కూడా నిన్ను అభిమానిస్తారో అలాంటి వారు దొరకడం నీ అదృష్టం. అలాంటి వారికి సాకులు చెప్పి దూరం చేసుకోవడం నీ దురదృష్టం. మనసు బాగుండక ఒంటరిగా ఉన్నప్పుడు మనకు అనిపించేది ఒక్కటే, మనల్ని అర్థం చేసుకునే మనిషి ఒకరు తోడు ఉంటే బాగుండు అని. నిరాడంబరమైన తేనెటీగా అన్ని రకాల పువ్వుల నుంచి తేనెను తీసుకున్నట్లే తెలివి కలవాడు అన్ని పవిత్ర గ్రంథాల నుంచి సారాన్ని గ్రహిస్తాడు. ప్రేమ పుట్టిన మనుషుల మధ్య మనస్పర్ధలు కూడా పుడతాయి, కానీ అవి తాత్కాలికం. ప్రేమ శాశ్వతం. నాది అనే తత్వం నరనరాన జీర్ణించుకుపోయిన మనుషులకు మన అనే భావన కలగడం అనేది దాదాపు ఈ రోజుల్లో 8వ వింతనే. వికసించే పువ్వు నేర్పింది తనలా అందంగా జీవించమని, రాలిపోతున్న ఆకు నేర్పింది జీవితం శాశ్వతం కాదని, ప్రవహించే వాగు నేర్పింది తనలా అవరోధాలు దాటి వెళ్ళమని, మెరిసే మెరుపు నేర్పింది ఒక నిమిషమైనా గొప్పగా ఉండమని. మనం పలికే పలుకు ఎదుటివానికి మేలు చేకూర్చేదిగా ఉండాలి. విన్న వెంటనే హాయిగా ఉంది అనిపించాలి, మనసుకు ఇంపుగా ఉండాలి. అట్టి పలుకులు ఎన్నైనా మంచిదే. అలా పలకలేకపోతే అసలు మాట్లాడకుండా ఉండటం ఎంతో మేలు. ఒక భార్య భర్తని కోరుకునేది రెండు. అవమానించకుండా చూడడం, ఆపద సమయంలో నేనున్నానని భరోసా ఇవ్వడం.